Hi everyone, this is Divya Marumpudi. Today I would like to explain single dimensional array and array operations. Already you know what is an array. Array is group of items. Okay, so ఒక గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని సింగిల్ వేరియబుల్ నేమ్తో మనం స్టోర్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే అరే అంటారు. ఓకే, ఏ సింగిల్ డైమెన్షనల్ అరే ఈజ్ ది సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ అన్ అరే. సో ఈ సింగిల్ డైమెన్షనల్ అరే అనేది కూడా మనం ఎలా డెరైవ్ చేస్తాము అంటే లైక్ అరేలానే తీసుకుంటాం. ద అరే ఈజ్ గివెన్ ఏ నేమ్ అండ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఆర్ రిఫర్ టు బై దేర్ సబ్స్క్రిప్ట్స్. సో మనం ఇక్కడ అరేకి ఒక నేమ్ ఇస్తాము. సో ఆ నేమ్లో మనం ఏం చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని రిఫర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఎలా తీసుకోవాలి అంటే డేటా టైప్ అనేది ఇవ్వాలి. సో ఇంట్ ఏ అనేది వేరియబుల్ నేమ్ ఏ ఆఫ్ 10. సో మనకి వేరియబుల్ నేమ్ 10లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 10 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఏ ఆఫ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడితో ఎండ్ అవుతుంది అంటే ఏ ఆఫ్ n-1తో ఎండ్ అవుతుంది. అక్కడ n ప్లేస్లో మనం ఏం చేస్తాము అంటే 10 తీసుకుంటాం. 10-1 9. సో ఏ ఆఫ్ 0 నుంచి ఏ ఆఫ్ 9 వరకు కూడా మనం అరేలో ఎలిమెంట్స్ అనేవి పాస్ చేస్తాం. ఏ వన్ డైమెన్షనల్ అరే ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ఏ మెమరీ. ఈ వన్ డైమెన్షనల్ అరే అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని మెమరీలో స్టోర్ చేయడం కోసం మనం ఈ వన్ డైమెన్షనల్ అరే అనేది యూజ్ చేస్తాం. ఇట్ రిఫర్స్ ఆల్ ద ఐటమ్స్ ఇన్ ఏ యూనిఫామ్ మేనర్. సో ఒక పర్టికులర్ ఆర్డర్లో మీరు తీసుకునేటువంటి డేటా టైప్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎలిమెంట్స్ అన్నీ కూడా మెమరీ లొకేషన్లో ఒక పర్టికులర్ ఆర్డర్లో ప్లేస్ అవుతాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ అరే ఇన్ ఏ మెమరీ. ద మెమరీ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ సింపుల్ ఏ సీక్వెన్స్ ఆఫ్ అడ్రసెస్ లొకేషన్. సో ఫస్ట్ మనకి బేస్ అడ్రస్ తెలిసిందనుకోండి, సో నెక్స్ట్ ఆటోమేటిక్గా దాని యొక్క నెక్స్ట్ అడ్రస్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. ద మెమరీ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ సింప్లీ ఏ సీక్వెన్స్ ఆఫ్ అడ్రసెస్ లొకేషన్స్. సో అడ్రసెస్ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక పర్టికులర్ సీక్వెన్స్లో ఉంటాయి. ఓకేనా? లెట్ array be a linear array stored in the memory కంప్యూటర్. సో ఒక పర్టికులర్ ఆర్డర్లోనే డేటా అనేది కూడా స్టోర్ చేయడం జరుగుతుంది. సో మనం స్టోర్ చేసే ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో వాటి యొక్క మెమరీ లొకేషన్స్లో ఒక పర్టికులర్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ అడ్రసెస్ లొకేషన్స్లో మనం ఏం చేస్తాము అంటే ఈ డేటా ఐటమ్స్ని స్టోర్ చేస్తాం. చూడండి 100, 1, 2, 3 అండ్ సో ఆన్ మనకి నెంబర్ ఆఫ్ అడ్రసెస్ అనేవి ఉంటాయి. సో మీరు ఇంటీజర్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ వాల్యూ అనేది కింద స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 2, నెక్స్ట్ 100 అనేది బేస్ అడ్రస్ అనుకోండి, నెక్స్ట్ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే 1 or 2లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ఇలా బేస్ అడ్రస్ ప్లస్ 2 చేస్తాం కాబట్టి మన దాని యొక్క అడ్రస్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. అడ్రస్ array of k is equal to address of the array of k as the element of the array are stored in continuously memory cells. సో మనం డేటా అనేది ఎలా స్టోర్ చేస్తాము అంటే కంటిన్యూస్గా, అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో ఒక డేటా తర్వాత ఒక డేటా, ఒక డేటా తర్వాత ఒక డేటా అనేది మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్లో మనం ఏం చేస్తాము అంటే డేటాని స్టోర్ చేస్తాం. ద కంప్యూటర్ డస్ నాట్ నీడ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ద అడ్రస్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద అరే. సో మీరు ఎలిమెంట్ని ప్లేస్ చేస్తున్నారనుకోండి, సో ఫస్ట్ మనకి బేస్ అడ్రస్ తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ అడ్రస్ అనేది మనం నెక్స్ట్ ఎలిమెంట్ ఎక్కడ ప్లేస్ అవుతుంది అని అడ్రస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇఫ్ ఓన్లీ నీడ్స్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ద అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే. సో మనకి ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ తెలిస్తే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఈ నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ కాల్ ద బేస్ అడ్రస్ ఆఫ్ ద అరే. సో మనం ఫస్ట్ ఎలిమెంట్ని ప్లేస్ చేసిన అడ్రస్ని ఏమంటాము అంటే బేస్ అడ్రస్ అంటాం. యూజింగ్ దిస్ బేస్ అడ్రస్ బేస్ అరే. సో మనం ఎలా ఇండికేట్ చేస్తాము అంటే బేస్ అడ్రస్ ఆఫ్ అరే. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే బేస్ అడ్రస్లో స్టోర్ అవుతుంది. ద కంప్యూటర్ క్యాలిక్యులేట్స్ ద అడ్రస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద అరే బై యూజింగ్ ద ఫాలోయింగ్ ఫార్ములా. సో నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ఎక్కడ ప్లేస్ అవ్వాలి అనేది మనం ఈ ఫార్ములాని యూస్ చేసుకొని చెప్తాము. ఓకేనా? యాడ్ array of k is equal to base address plus w. ఓకేనా? w అనేది ఏంటి అంటే డేటా టైప్ అనమాట. ఓకే, k మైనస్ లోయర్ బౌండ్. సో ఈ ఫార్ములాని యూస్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ అవుతుంది, నెక్స్ట్ కంటిన్యూస్ ఎలిమెంట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం.
calculate address array of k is essential the same for any value of k further given any subscript of k. One can locate and access the convert of array of k by scanning any other element of the array. సో ఈ array of k అనేది మనం ఏం చేస్తాము అంటే ఈజీగా నెక్స్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం యూస్ చేసుకుంటాము. ఓకేనా. Traversal let be a collection of data elements stored in a computer's memory. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి అంటే కంప్యూటర్స్ మెమరీలో స్టోర్ అయి ఉంటాయి. టు ప్రింట్ ద కంటెంట్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ఏ గివెన్ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్ ఎరే ఆపరేషన్స్. ట్రావెర్సల్ మీన్స్ సో మీరు తీసుకున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సో ఫర్ ఎగ్జాంపుల్ ఎరే ఆఫ్ 10 తీసుకున్నారు అంటే ఆ 10 ఎలిమెంట్స్ని కూడా మనం ఏం చేస్తాము అంటే యాక్సెస్ చేసుకుంటాం. ఓకేనా. సో దాన్నే మనం ఏమంటాము అంటే ట్రావెర్సల్ అంటాం. ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ని కూడా మనం ఏం చేస్తాము అంటే యాక్సెస్ చేస్తాం. ఓకే. లెట్ బి ఏ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్స్ మెమరీ. సో ఈ డేటా అంతా కూడా మనకి ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే కంప్యూటర్స్ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. టు ప్రింట్ ద కంటెంట్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ విత్ ఇన్ గివెన్ ప్రయారిటీ. సో ఆ ప్రయారిటీ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే గివెన్ ఎలిమెంట్స్ మీద. సో మీరు తీసుకున్న డేటా మీద డిపెండ్ అయ్యి ఆ ఎలిమెంట్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి అని చెప్తాం. ఓకేనా. సో చూడండి ట్రావెర్సల్కి ఒక ఆల్గారిథం ఇచ్చారు. సో ఫస్ట్ ఇక్కడ ఇనీషియలైజ్ కౌంటర్. ఓకేనా. సో సెట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్బి మీన్స్ లోయర్ బౌండ్. ఓకే. నెక్స్ట్ రిపీట్ స్టెప్స్ 3 and 4 వైల్ ఎప్పటి వరకు కౌంటర్ అనేది లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ బౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పర్ బౌండ్ అనేది 5 తీసుకున్నాను. సో కౌంటర్ అనేది 0 తీసుకున్నాను. 0 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 అయ్యేంత వరకు కూడా మనం ఏం చేయాలి అంటే ఈ స్టెప్స్ని రిపీట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి అప్లై ప్రాసెస్ టు ఎరే ఆఫ్ కౌంటర్ వాల్యూ 0. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఎక్కడ ప్లేస్ అవుతుంది అంటే 0లో ప్లేస్ అవుతుంది ఎరే ఆఫ్ 0లో. నెక్స్ట్ కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అయ్యింది. సో కౌంటర్ వాల్యూ 1 అవుతుంది. 1 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ. సో సాటిస్ఫై అయిన తర్వాత కిందకు వస్తాం. ఎరే ఆఫ్ 1లో మనం ఏం ప్లేస్ చేస్తాము అంటే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1. సో కౌంటర్ వాల్యూ 1 కాబట్టి 1 + 1 2 అవుతుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఎరే ఆఫ్ 2లోకి వాల్యూ పాస్ చేస్తాం. నెక్స్ట్ కౌంటర్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. 2 + 1 3 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఎరే ఆఫ్ 3లో వాల్యూ అనేది ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ 3 + 1 4 కౌంటర్ 4లో వాల్యూ అనేది ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. 4 + 1 5 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనం ఎరే ఆఫ్ 5లోకి వాల్యూ అనేది పాస్ చేస్తాం. నెక్స్ట్ 5 + 1 6 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 కండిషన్ అనేది ఫాల్స్. సో లూప్ వదిలి ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేస్తాం. ఓకేనా. సో ఎల్బి మీన్స్ లోయర్ బౌండ్, యూబి మీన్స్ అప్పర్ బౌండ్. సో మీరు తీసుకున్న కౌంటర్ అనేది లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూబి అవ్వాలి. యూబి మీన్స్ అప్పర్ బౌండ్ అవ్వాలి. సో ఎల్బి లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూబి. సో మీరు ఏ వాల్యూ అయితే తీసుకున్నారో ఆ వాల్యూ అనేది సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా మీరు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ insert and deletion. Insert refers to the operation of adding another element to the array. సో మీరు అరేని డిక్లేర్ చేశారు. సో ఆ అరేలో ఇంకొక ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం, యాడ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇన్సర్ట్ అనే ఆప్షన్ యూస్ చేస్తారు. అలాగే డిలీట్ చేయాలి. డిలీషన్ రిఫర్స్ టు ద ఆపరేషన్ ఆఫ్ రిమూవింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద అరే. సో మీకు ఒక పర్టికులర్ అరేలో ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు డిలీషన్ అనే దాన్ని యూస్ చేస్తారు. ఓకే. If an element is to insert at the end of the array, then the task is easily done. సో మీరు అరేని లాస్ట్లో యాడ్ చేయాలి అనుకుంటే ఈజీగానే టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్రొవైడెడ్ దెర్ ఈజ్ ఎనఫ్ స్పేస్ టు అకామిడేట్ అడిషనల్ ఎలిమెంట్ ఇన్ ద అరే. బట్ కానీ ఇఫ్ యూ నీడ్ టు ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద అరే. సో లాస్ట్లో ఎలిమెంట్ యాడ్ చేయడం అనేది ఈజీగానే అవుతుంది. కానీ మిడిల్లో ఎలిమెంట్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము, సో మిడిల్లో ఎలిమెంట్ని ఎలా డిలీట్ చేస్తామో చూద్దాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఇన్సర్షన్ ఆల్గరిథం. సో ఇక్కడ చూడండి ఇనీషియలైజ్ కౌంటర్ అని తీసుకున్నాం. అలాగే
j ఈజ్ ఈక్వల్ టు n. ఇక్కడ నేను n వాల్యూ 5 తీసుకుంటున్నాను. సో ఈ 5 వాల్యూ అనేది దేనికి ఇన్సర్ట్ అవుతుంది? jకి. ఓకేనా? సో ఇక్కడ చూడండి 5. సో నేను ఇక్కడ 3 అంటే పొజిషన్ 3లో నేను వాల్యూ అనేది ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో k మీన్స్ మీరు ఏ పొజిషన్లో అయితే వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ పొజిషన్ యొక్క నెంబర్. సో j వాల్యూ 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఏ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నారు? థర్డ్ పొజిషన్లో. సో k వాల్యూ ఏమవుతుందంటే 3 అవుతుంది. ఓకేనా? కిందకి రండి. a ఆఫ్ j ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ j. సో ఇప్పుడు a ఆఫ్ jలో ఉన్న వాల్యూ అనేది దేనికి ఇన్సర్ట్ అవుతుంది అంటే a ఆఫ్ j ప్లస్ 1కి అవుతుంది. సో a ఆఫ్ j అంటే 5. a ఆఫ్ j ప్లస్ 1 వాల్యూ ఎంత అవుతుంది అంటే 5 అవుతుంది. ఓకేనా? కిందకి రండి. j ఈజ్ ఈక్వల్ టు j మైనస్ 1. సో j వాల్యూ 5. 5 మైనస్ 1 4. ఇక్కడికి రండి. 4 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3. కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ కిందకు వస్తారు. సో ఇప్పుడు a ఆఫ్ j వాల్యూ 4 అనేది దీనికి ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ 4 మైనస్ 1 3 లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో థర్డ్ పొజిషన్లోనే కదా నేను వాల్యూ అనేది ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ aj వాల్యూ 3 అవుతుంది. 3 అనేది a ఆఫ్ j ప్లస్ 1కి ఇన్సర్ట్ చేస్తాను. నెక్స్ట్ 3 మైనస్ 1 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి సో ఇక్కడ a ఆఫ్ kలో నేను ఐటమ్ అనేది ప్లేస్ చేస్తాను. అలాగే n ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 చేసిన తర్వాత ఎగ్జిట్ అయ్యి బయటకు వచ్చేస్తాను. ఓకేనా? సో ఇన్సర్షన్కి మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేస్తారు. n వాల్యూ అనేది jకి అసైన్ చేస్తారు. మీరు ఏ పొజిషన్లో అయితే వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని ఏమనుకుంటారు అంటే k అంటారు. ఓకేనా? సో ఇప్పుడు డిలీషన్ ఆల్గరిథం. ప్రీవియస్ సెక్షన్లో మీరు ఇన్సర్షన్ చూశారు. సో ఇప్పుడు మనం ఎలిమెంట్ని ఎలా డిలీట్ చేస్తామో చూద్దాం. సెట్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ k. సో కేలో మీరు ఏం చేస్తారు అంటే ఏ ఎలిమెంట్ని అయితే మీరు డిలీట్ చేయాలి అనుకుంటున్నారో దాని యొక్క పొజిషన్ని అక్కడ మెన్షన్ చేస్తారు. ఓకేనా? j ఈజ్ ఈక్వల్ టు k టు n మైనస్ 1. సో k అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే n వాల్యూ మనం 5 తీసుకున్నాము అంటే 5 మైనస్ 1 మీన్స్ 4 ఎలిమెంట్స్ వరకు, అంటే 0 నుంచి 4 వరకు ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి. సో j వాల్యూ అనేది ఫస్ట్ 0తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో a ఆఫ్ 0లో ఉన్న వాల్యూని మనం డిలీట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే j వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో 0 నుంచి వాల్యూ అనేది 1కి వెళ్తుంది. సో a ఆఫ్ 1లో ఉన్న వాల్యూని నేను డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను చేయాలనుకునేది ఎక్కడ అంటే థర్డ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని. సో మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాను. 1 ప్లస్ 1 2. సో a ఆఫ్ jలో ఉన్న వాల్యూ నేను డిలీట్ చేయాలనుకోవట్లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ కండిషన్ అనేది కూడా సాటిస్ఫై అవుతూ ఉండాలి. సో k వాల్యూ అనేది నేను 0 తీసుకున్నాను. 0 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. కండిషన్ సాటిస్ఫై అయింది. సో a ఆఫ్ 0లో ఉన్న వాల్యూ నేను డిలీట్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ 1 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, 2 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4, 3 లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4. సో నేను థర్డ్ పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది డిలీట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఆ వాల్యూని నేను డిలీట్ చేస్తాను. డిలీట్ చేసిన తర్వాత సో థర్డ్ పొజిషన్ అనేది ఖాళీ అవుతుంది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. సో ఆ వాల్యూని నేను తీసేసి నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న వాల్యూని ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాను అంటే థర్డ్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తాను. ఓకేనా? సో ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ k. k మీన్స్ మీరు ఏ పొజిషన్లో ఉన్న వాల్యూని డిలీట్ చేయాలి అనుకుంటున్నారో ఆ వాల్యూ. j ఈజ్ ఈక్వల్ టు k టు n మైనస్ 1. సో k వాల్యూ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 టు 5 మైనస్ 1. సో 4 అవుతుంది. సో jలో మనం ఏమి ఇన్సర్ట్ చేస్తాము అంటే ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో a ఆఫ్ 0. నెక్స్ట్ j ప్లస్ 1. సో 0 ప్లస్ 1 మీన్స్ a ఆఫ్ 1, a ఆఫ్ 2, a ఆఫ్ 3. సో ఆ వాల్యూని డిలీట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే కిందకు వచ్చేసిన తర్వాత n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1. సో నా దగ్గర ఉన్న వాల్యూస్లో నుంచి ఒక వాల్యూ అనేది మైనస్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జిట్. Next, sorting. Sorting refers to the operations of rearranging the elements of an array in some specified order. For example, నేను ఎలిమెంట్స్ అనేవి 4, 3, 1, 2, 4 తీసుకున్నాను. కానీ సార్టింగ్ మీన్స్ ఒక పర్టికులర్ ఆర్డర్లో డేటాని అరేంజ్ చేయటం. సో ఈ ఆల్గరిథం యూస్ చేసిన తర్వాత మీకు ఎలిమెంట్స్ అనేవి ఎలా ప్లేస్ అవుతాయి అంటే 1, 2, 3, 4, 5 అంటే ఒక పర్టికులర్ ఆర్డర్లో మీకు డేటా అనేది
ఫామ్ అవుతుంది. సార్టింగ్ రిప్రజెంట్స్ ఒక పర్టికులర్ ఆర్డర్లో డేటాని రీఅరేంజ్ చేయటం. ఓకేనా. నెక్స్ట్ వన్ సెర్చింగ్. Searching refers to the operations of find the location of any item in the array. సో మీరు ఏ ఐటమ్ అయితే కావాలి అనుకుంటున్నారో, ఏ నెంబర్ అయితే మీరు కావాలి అనుకుంటున్నారో దాని యొక్క పొజిషన్ని, దాని యొక్క లొకేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ద సెర్చ్ ఈజ్ సెట్ టు బి సక్సెస్ఫుల్లీ ద ఐటమ్ ఈజ్ ఫౌండ్, అదర్వైజ్ ఇట్ ఈజ్ అన్సక్సెస్ఫుల్లీ. దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ సెర్చింగ్ ఆల్గారిథమ్స్. ఒకవేళ మీరు ఈ ఆల్గారిథమ్ని యూజ్ చేసి సెర్చ్ చేయలేదనుకోండి, డిఫరెంట్ ఆల్గారిథమ్స్ని మనం యూజ్ చేసి ఆ ఐటమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద ఆల్గారిథమ్ వన్ చూస్ జనరలీ డిపెండ్స్ ఆన్ ద వే ద ఇన్పుట్ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్. సో ఒక పర్టికులర్ ఆర్డర్లో మనం ఏం చేస్తాము అంటే ఈ డేటాని ఆర్గనైజ్ చేస్తాము. సో మనం డేటాని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం యూజ్ చేసే ప్రాసెస్ లీనియర్ సెర్చ్. సపోజ్ ఈజ్ ఏ లీనియర్ అరే విత్ n ఎలిమెంట్స్. సో మనం n ఎలిమెంట్స్ అనేవి ఒక లీనియర్ ఆర్డర్లో తీసుకున్నాము. ఓకేనా. No other information about array. The simplest way to search for a given item in array is compare the item with each element in 1 by 1. సో నేను నెంబర్ 3 అనే అరేలో ఉన్న ఎలిమెంట్ అనేది కావాలి అనుకుంటున్నాను. సో నేను రాసుకున్న ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే the simplest way to search for a given item in array is to compare the item with each element in array 1 by 1. సో మీరు ఇక్కడ 1 3 2 4 6 ఎలిమెంట్స్ తీసుకున్నారు, కానీ నాకు 4th అనే నెంబర్ కావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, స్టార్టింగ్ ఉన్న 3 ఎలిమెంట్స్ని కూడా మనం కంపేర్ చేస్తాము. ఓకేనా. సో ఆల్గారిథం చూడండి ఒకసారి. ఇన్సర్ట్ ఐటమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎరే. సో మనం కావాలి అనుకున్న ఎరే ఎలిమెంట్ అనేది బై ఛాన్స్ లాస్ట్లో ప్లేస్ చేసామనుకోండి, సో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఎరే ఆఫ్ n+1 అంటే 5 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఆ ఎరే అనేది ఏ పొజిషన్లో ఉంటుంది అంటే 6th పొజిషన్లో ఉంటుంది. ఓకేనా. సెట్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సెర్చ్ ఫర్ ఐటమ్. రిపీట్ లొకేషన్ నాట్ ఈక్వల్ టు ఐటమ్ అయ్యేంత వరకు కూడా మనం ఏం చేయాలి అంటే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తూనే ఉండాలి. సో చూడండి. సో లొకేషన్ వాల్యూ 1, 1 నాట్ ఈక్వల్ టు ఐటమ్. ఐటమ్ వాల్యూ ఎంత అంటే 1. సో నేను తీసుకున్న ఐటమ్ వాల్యూ ఎంత అంటే 4. సో ఫస్ట్ లొకేషన్ 1లో నేను పెట్టుకున్న వాల్యూ 1, 1 నాట్ ఈక్వల్ టు 4 కాదు. నెక్స్ట్ లొకేషన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను, 2 నాట్ ఈక్వల్. సో సెకండ్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఎంత అంటే 3, 3 నాట్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ లొకేషన్లో ఉన్న వాల్యూ 2, 2 నాట్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ తీసుకున్న వాల్యూ 4, 4 నాట్ ఈక్వల్ టు 4. సో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి నేను కిందకు వచ్చి లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు n+1. సో ఆ వాల్యూ అనేది నేను ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాను అంటే n+1 ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తాను. సో చేసిన తర్వాత ఆ లొకేషన్ నేను ఏం చేస్తాను అంటే 0 చేస్తాను. సో ఎగ్జిట్. సో ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ నేను కన్సిడర్ చేసింది ఏ ఆఫ్ 0లో 1 పెట్టుకున్నాను, ఏ ఆఫ్ 1లో 3 ఎలిమెంట్ ప్లేస్ చేశాను, ఏ ఆఫ్ 2లో సెకండ్ ఎలిమెంట్ ప్లేస్ చేశాను, ఏ ఆఫ్ 3లో నేను ఏంటంటే 4 ఎలిమెంట్ అనేది తీసుకున్నాను. నెంబర్స్ ఇవి 1 3 2 4. వీటి యొక్క అడ్రసెస్కి వచ్చేటప్పటికి ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3. ఓకేనా. సో నాకు ఏ ఆఫ్ 3లో ఉన్న ఎలిమెంట్ అనేది కావాలి. సో దానికి ఆల్గారిథం. సో ఆ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉండిద్ది అంటే ఎరే ఆఫ్ n+1. సో నేను 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను కాబట్టి సో ఆ వాల్యూ అనేది ఎక్కడ ఉంటుంది అంటే 5లో ప్లేస్ చేసి ఉంటాను. ఓకేనా. లొకేషన్ 1 అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఐటమ్ని మనం ఏం చేయాలి, సో లొకేషన్ అనేది ఎలా కన్సిడర్ చేసుకోవాలి అంటే 1 కింద కన్సిడర్ చేసుకోవాలి. సో ఎరే ఆఫ్ 1, సో అంటే లొకేషన్ 1లో ఉన్న వాల్యూ ఎంత అంటే 1, 1 నాట్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ లొకేషన్ని ఇంక్రిమెంట్ చేస్తాము, 3 నాట్ ఈక్వల్ టు 4. లొకేషన్ ఇంక్రిమెంట్ చేస్తాము. సో లొకేషన్లో ఉన్న నెంబర్స్ నేను చెప్తున్నానమ్మ ఇక్కడ. ఓకేనా. 2 నాట్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ లొకేషన్ 3లో 4 నాట్ ఈక్వల్ టు 4. సో కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సాటిస్ఫై అయిన తర్వాత నేను ఏం చేస్తాను, లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు n+1. సో ఆ సాటిస్ఫై అయిన వాల్యూ అనేది నేను ఎక్కడ ప్లేస్ చేస్తాను అంటే
లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు n+1లో ప్లేస్ చేస్తాను. సో ప్రీవియస్గా లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. ఈ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత నేను ఎంత తీసుకుంటాను అంటే లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జిట్. సో మనం ఎరేస్ మీద పర్ఫామ్ చేసేటువంటి ఆపరేషన్స్ని ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. సో మనం ఎరేస్ మీద ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేస్తామో ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ట్రావర్సింగ్ అంటే ఈచ్ ఎలిమెంట్ని కూడా మనం యాక్సెస్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇన్సర్ట్ చేయటం, అలాగే డిలీట్ చేయటం, అలాగే సార్ట్ చేయటం, ఒక్క ఎలిమెంట్ని మాత్రమే నేను యాక్సెస్ చేసుకోవటం, ఇవన్నీ కూడా అరే ఆపరేషన్స్. సో దీస్ ఆర్ ద రెఫరెన్స్ బుక్స్ ఫర్ డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి. సో మీకు ఏ టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కానీ బుక్స్ని మీరు రెఫర్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.